నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక భార్యాభర్తల మీద మనస్పర్ధలు ఉన్నప్పుడు భార్య ఫోను సీక్రెట్గా భర్త వినడము, భర్త ఫోను సీక్రెట్గా భార్య వినడము చూసాము. అదేవిధంగా ఇద్దరు ప్రేమికుల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం చూసాము. లేదా వ్యాపారాల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఏదైనటువంటి లిటిగేషన్స్ ఉంటే ఇలాంటి సంఘటనలు కూడా చూసాము. ఫోన్ రికార్డింగ్స్ వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెల్లెలు ఏమి మాట్లాడుతుంది అనేటువంటి వినాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి ఒక అన్నయ్య ఎవరున్నారంటే అది మన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇది గాన చూస్తే నిజంగా ఇలాంటి అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడా, నా అక్కలు నా చెల్లెలు అంటాడు. ఈసారి నా అక్కలు నా చెల్లెలు అంటే నిజంగా ఇలాంటి వార్త చూసినప్పుడు మనకే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. ఇప్పుడు చూడండి, చెల్లె పైన దొంగ చెవులు, చెల్లె ఎవరెవరితో మాట్లాడుతా ఉంది, ఏమి మాట్లాడుతా ఉంది అని చెప్పి తెలుసుకోవాలని కుతూహలం ఉన్నటువంటి అన్నయ్య ఎవరైనా ఉన్నారంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, క్షమించాలి ప్రపంచంలోనే చెల్లె కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని చూసాం, చెల్లె కోసం ఆస్తులు దారబోసిన వాళ్ళని చూసాం, చెల్లె కోసం జైలుకు పోయిన వాళ్ళని చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెల్లె ఏం మాట్లాడుతా ఉందో వినాలని కుతూహలం కలిగి విన్నటువంటి ఒక దుర్మార్గమైన అన్న ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి. దానికి హెల్ప్ చేసినటువంటి మన ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ ని ఏమనాలి. కేసీఆర్ నిజంగా ఒక ఉద్యమకారుడు, ఆయనకు సమాజంలో మంచి గౌరవం కూడా ఉంది. కానీ ఇటువంటి సహవాసాల వల్ల, దీన్నే సహవాస దోషము అంటారు, ఇలాంటి సహవాసాల వల్ల అంత పెద్ద మనిషి ఎవరెస్ట్ లాంటి కేసీఆర్ కూడా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేసి ఈ రోజు ఈ విధంగా అందరి దగ్గర తిట్టించుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, చెల్లి పైన దొంగ చెవులు, షర్మిల కదలికలు, ఫోన్ కాల్స్ పై అబ్జర్వేషన్, ఆమె మాట్లాడే వారి ఫోన్లు ట్యాప్, ఎప్పటికప్పుడు జగన్ కు సమాచారం. అప్పుడు షర్మిల గారు తెలంగాణలో ఏదో ఒక పార్టీ పెట్టుకుని నడుపుతా ఉంటే మా చెల్లి ఎవరెవరితో మాట్లాడుతా ఉంది, ఏం మాట్లాడుతా ఉంది నాకు రికార్డ్ చేసి పంపించమని కేసీఆర్ ని అడిగితే కేసీఆర్ వాళ్ళ పోలీసుల సహాయంతో మొత్తం షర్మిల కదలికలను, షర్మిల ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఆ మాట్లాడే వాళ్ళ ఫోన్ను మొత్తం ట్యాప్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించారంటే అసలు రాజకీయాలు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. ఎప్పటికప్పుడు జగన్ కు సమాచారం. నాడు ఒకేసారి 650 మంది ఫోన్లకు నిఘా, ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్టు. వాస్తవంగా షర్మిల ఫోనే కాదు, కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేటీఆర్ అని చెప్పేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. మరి అందులో నిజానిజాలేమో తెలియరావాల్సి ఉంది. ఇక్కడ మాత్రము చెల్లెల పైన దొంగ చెవులు అని చెప్పి పెద్ద ఆర్టికలే వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్ గా తన చెల్లి ఎవరెవరితో మాట్లాడుతా ఉంది, ఏం మాట్లాడుతా ఉంది అనే విషయాలను కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు మొత్తం నివేదికను తెప్పించుకొని వాళ్ళ చెల్లె పార్టీ నడపకుండా అన్ని రకాలుగా అడ్డుకున్నది ఎవరైనా ఉంటే అది కేసీఆర్, కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్లనే షర్మిల పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసేసింది. ఎందుకంటే ఆమె కదలికలను పసిగట్టి, ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా డబ్బులు అడిగితే ఆ డబ్బులు అడిగినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మనుషులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి బెదిరించి ఆమెను పార్టీని నడపకుండా చేసి కిల్లా ముంచేశారు. అందుకే ఆమె విలీనం చేసేసింది. ఇక చూడండి, అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు. దీంతో తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిల పైనే జగన్ నిఘా వేసినట్లు తెలిసింది. ఆమె కదలికలు, ఫోన్ సంభాషణలు ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది. అది ఏ విధంగా చేశారు చూడండి, ఏందో కోడ్ నేమ్ అంట. జగన్ హయాంలో ఏపీలోను భారీ స్థాయిలో ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సొంత పార్టీ నేతలు కూడా నేరుగా ఫోన్లో మాట్లాడుకోవడానికి భయపడేవారు. ఉదాహరణకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బయటకు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నా పార్టీ వాళ్ళే చేశారు, నేను నమ్ముకున్న మనుషులే నా ఫోన్ ట్యాపింగ్ చేశారని పార్టీ వదిలి వచ్చి తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వడం మనం అందరం చూసాము. అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు ఆయన్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అదేవిధంగా తెలంగాణలో తన చెల్లి ఎవరెవరితో మాట్లాడుతుంది ఆమె కదలికలను కూడా తెలంగాణ పోలీసుల సహాయంతో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి, కేసీఆర్ గారికి భయపడి ఫోన్లో మాట్లాడడం మానేసి వాట్సాప్ కాల్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా ఈ ఫేస్ టైం ఏదైతే ఉందో దాన్ని వాడుకునేవారు.
స్మార్ట్ ఫోన్లు కాకుండా పాతకాలపు బటన్ ఫోన్లు వాడిన వారు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ విచ్చలవిడిగా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ఆరంగేటం అప్పటి ఏపీ సీఎం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె పార్టీని ఏ విధంగా మూయించేయాలని చెప్పి ఆమెను రాజకీయంగా ఎదగనీయకూడదని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెని కూడా చూడకుండా దొంగతనంగా చెల్లె ఎవరెవరితో మాట్లాడుతూ ఉంది, ఎవరెవరిని కలుస్తూ ఉందని తెలుసుకొని ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేంత వరకు వదిలిపెట్టలేదు. ఇలాంటి అన్న లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి అన్న మాత్రం ఎవరికి వద్దని కూడా నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.